హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి ఢిల్లీలో ఒక ఫేమస్ ప్లేసు. అదేంటంటే కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల కట్టడం అంట. ఇది ఇటుకరాలతో కట్టారంట దీని హైట్ వచ్చేసి 72.5 మీటర్లు అంట. దీని మీనింగ్ ఏంటంటే కుతుబ్ అంటే ధ్రువము, మినార్ అంటే స్తంభం అని అర్థం అంట. ఇది వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ అనే ఆయన ఈ స్తంభాన్ని నిర్మించాడంట. అందుకనే దీనికి కుతుబ్ మినార్ అనే పేరు వచ్చిందంట. మామూలుగా 72.5 మీటర్లు అన్నాం కదా, అడుగుల వైజ్గా చూసుకుంటే 237 అడుగులు దీని హైట్ అంట. కుతుబ్ మినార్ లోపల వచ్చేసి 399 మెట్లు ఉంటాయంట. మొత్తం పై వరకు ఉంటాయంట మెట్లు. ఇది మొత్తము 5 అంతస్తులంత హైట్ ఉంటుందంట. దీన్ని నిర్మించింది ఎప్పుడంటే 1193లో నిర్మించారంట దీన్ని. మన దేశ ప్రాచీన నిర్మాణ శాస్త్ర ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్షాత్కరింపచేసే చారిత్రాత్మక కట్టడమే కుతుబ్ మినార్ అండి. ఇది ఢిల్లీలో మెహ్రౌలీ దగ్గర ఉంటుంది. ప్రతి సంవత్సరము జూన్ నెలలో 22వ తేదీ ఈ స్తంభం ఉంది కదా, ఈ నీడ వచ్చేసి భూమి మీద పడదంట. అది ఎందుకంటే ఇది వచ్చేసి 28.5 డిగ్రీల ఉత్తరాక్షం మీద ఉంటుందంట. ఈ కట్టడము 5 డిగ్రీల వరకు వంపు తిరిగి ఉంటుందంట. అందుకని చెప్పేసి భూమధ్య రేఖకు అటు ఇటు సూర్యుడు కదులుతూ ఉంటారు కదా, చలనం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి జూన్ 22వ తేదీ దీని నీడ అనేది భూమి మీద పడదంట. చూసారా ఎంత బాగుందో, అంటే చాలా సంవత్సరాలు అయింది కదా కట్టి, అందుకని చెప్పి అన్నీ పడిపోయాయి. ఎంత బాగుంటుందంటే టూరిస్టులు అసలు ఫారినర్స్ చాలామంది వస్తారండి. ఎవరు చూసినా కూడా ఆ టవర్ దగ్గర సెల్ఫీలు, ఆ టవర్ పట్టుకున్నట్టు ఫొటోస్ అట్లా వెరైటీగా తీసుకుంటూ ఉంటారు. బాగుంటుందండి, బాగా చూడొచ్చు. కుతుబ్ మినారు తాజ్మహల్ కంటే 5 అడుగులు తక్కువే ఉంటుందంట. ఇది 400 సంవత్సరాల ముందే కట్టేశారంట కుతుబ్ మినార్ని. ఈ కుతుబ్ మినారు నిర్మించడానికి 3 తరాల రాజులు 75 సంవత్సరాలు పట్టిందంట కట్టడానికి. 3 తరాల రాజులు కట్టారంట. ఈ పిల్లర్ పైన కానీ గోడల పైన కానీ అక్కడక్కడ అంతా అరబిక్లో రాసి ఉంటుందండి. చూసారా ఫ్లైట్స్ చూసారా వెళ్తూనే ఉంటాయి ఎంతసేపు. అక్కడ చాలా కట్టడాలు ఉన్నాయి. ఇది చూసారా ఎంత అందంగా ఉందో చూడడానికి. ఓకే అండి, ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుతుబ్ మినారు ఇక్కడ చూడడానికి లోపలికి వెళ్ళాలంటే 40 రూపీస్ టికెట్ తీసుకుంటారండి. టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళాలి. ఈ విధంగా ఈ గోడకు చూసారా అంతా ఎంత బాగా అరబిక్లో రాసున్నారు. ఫ్లవర్స్ డిజైన్ అంతా ఉంటుంది. ఇదంతా ఇటుకలతోనే కట్టుండేది. ఓకేనా, ఈ వీడియో నచ్చిందా? బాయ్.